ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యెహోవానైన నేను మార్పులేని వాడను. మలకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నిజమే కదా, దేవుడు మార్పులేని వాడు, మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాటలు ఎప్పుడు గతించవు. ఆయన ఎప్పుడు మారని దేవుడు. కాబట్టి మార్పు లేని దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. మనుషులు మారిపోతుంటారు, వారి గుణగణాలు మారిపోతుంటాయి, అలాగే వాతావరణం మారిపోతుంది, సమాజము మారిపోతుంది. భూమి మీద ఏది మారిన కానీ మన దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నాము. అలాంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. అంతేకాదు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయన నమ్ముకోవాలని, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని, నిత్యము ఆయన్ను స్తుతించి గణపరిచి ఆరాధించాలని తండ్రి ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. ఈరోజు వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చదవబడినటువంటి వాగ్దానంలో మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, వారు అలాగూ చేసి ఏం చేశారు? యేసయ్య జనసమూహమునకు తన సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనసమూహము ఆయన సువార్త వినకుండా ఆయన మీద పడుచున్నారు. అప్పుడు యేసయ్య దోణి ఎక్కి పేతురును కాస్త లోపలికి నడిపించమంటాడు. అప్పుడు పేతురు దోణిని కాస్త ముందుకు తోసినప్పుడు అప్పుడు యేసయ్య పరలోక రాజ్యపు సువార్త జనసమూహమునకు బోధిస్తాడు. ఆ తర్వాత పేతురును దోణిలు ఎక్కించుకొని తాను చెప్పిన చోటికి తీసుకెళ్ళి వల వేయమంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, అయినను మాకు ఒక చేప కూడా దొరకలేదు. కాబట్టి నీ మాట చొప్పున మేము వల వేయదుమని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి యేసుప్రభు చెప్పిన చోట వాళ్ళు వలలు వేస్తారు. అలా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలుగుతారు. కాబట్టి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని గ్రంథంలో వ్రాయబడ్డది. కాబట్టి విస్తారమైన చేపలు వాళ్ళు పట్టినప్పుడు ఇతరుల సహాయం వారు తీసుకుంటారు. వేరొక దోణిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పేతురుకు సహాయం చేస్తారు. కాబట్టి 2 దోణిల నిండా చేపలను నింపిరి అని మనము లేఖనం ద్వారా చూడవచ్చు. కాబట్టి విస్తారమైన చేపలు పేతురు పట్టగలుగుతాడు. పేతురు ప్రభువును చూసి, ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపొమ్ము అని అంటాడు. కాబట్టి యేసయ్య పేతురుతో అంటాడు, నువ్వు చేపలు పట్టే జాలరువి కాక మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను, నాతో రా అని తీసుకెళ్ళి మనుషులను పట్టే జాలరులుగా యేసుప్రభు శిష్యులను తయారు చేస్తాడు. పేతురు సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడినా సరే ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు మాట విని ఆయన మాట ప్రకారము వల వేశాడో అప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవించకుండా, అనేక సమస్యలు మనం కొని తెచ్చుకోకుండా ప్రభు మాట వినగలిగితే మనము ఈ లోకంలో జీవించగలము. పేతురు వలె విస్తారమైన చేపలు పట్టినట్లు మనం కూడా ఈ లోకంలో అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను మనం సంపాదించుకోగలము. కాబట్టి దేవుని మాట ప్రకారమే మనం చేసినట్లయితే ఈ లోకంలో అనేకులకు మనం సువార్త ప్రకటించగలము, అనేక ఆత్మలను సంపాదించుకోగలము. యేసయ్య శిష్యులతో అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేయమని యేసయ్య శిష్యులతో చెప్తాడు. కాబట్టి శిష్యులు
అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను యేసయ్య చెంతకు చేరుస్తారు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము కూడా అనేకులకు సువార్త ప్రకటించి యేసయ్య చెంతకు మనం నడిపించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనం కూడా భారం కలిగి జీవించాలి. మనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు తెలియజేసి, ప్రభువు గురించి తెలియజేసి, ప్రభు సువార్త ఇతరులకు ప్రకటించి వారిని కూడా యేసయ్య చెంతకు నడిపించాలి. శిష్యులు యేసయ్య మాట చొప్పున వలలు వేయడం వలన వలలు పికిలిపోయేటంత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టగలిగారు. కాబట్టి మనం కూడా ప్రభు మాట విన్నట్లయితే విస్తారమైనటువంటి ఆత్మలను మనము ఈ లోకంలో సంపాదించుకోగలము. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన మాట ప్రకారం జీవించాలని, ఆయన చిత్త ప్రకారం జీవించాలని, అనేక ఆత్మల పట్ల భారము కలిగి మనకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు తెలియజేయాలని, ప్రభు సువార్త అనేకులకు ప్రకటించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి. స్తుతులు నాయన. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నీ మాట చొప్పున పేతురు వల వేయడం ద్వారా అనేక విస్తారమైన చేపలు పట్టగలిగారు. వలలు పికిలిపోయేటంత చేపలు పట్టగలిగారు. యేసయ్య, నీ మాట వింటే మేము కూడా నాయన ఈ లోకంలో జీవించగలము. యేసయ్య, మేమందరం నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి జీవించలాగున ప్రతి ఒక్కరం నాయన మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా నీ చిత్త ప్రకారం నీ మాట చొప్పున మేము జీవించలాగిన సహాయం చేయమని కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి, కనికరించండి. ప్రతి ఒక్కరు నాయన ఇష్టానుసారంగా జీవించకుండా నీ మాట చొప్పున జీవించుటకు, నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. ఇంకా అనేకులు నాయన పాపములు జీవిస్తున్నట్లయితే వారిని కూడా మీరు దర్శించండి, కనికరించండి. పాపం జీవితం నుండి విడుదలను అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. అనేకులు నాయన నీ రాజ్య సువార్త విని తమ హృదయంలో మార్చుకొని నీ వైపు తిరిగి నీకు సాక్షార్థమై జీవించలాగిన సాయం చేయమని కృప చూపని వేడుకుంటున్నాం తండ్రి. కనికరముల దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో గొప్ప గొప్ప అద్భుతకార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి నీ నామకి మహిమగ్రంథ ప్రభావం తెచ్చుకోమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును బహు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.